చిన్న పెళ్ళి ఎలా ఆపాలి? ఎలా ఒక్క అవకాశమైనా దొరికితే బావుండు అనుకున్న టైంకి వైష్ణవిని చూసి ఒక ఆలోచనొస్తుంది. వైష్ణవి అంటే అన్నయ్యకి చాలా ఇష్టం కాబట్టి వైష్ణవి చెప్తే వింటాడు. ఈ పెళ్ళి వద్దు నాన్న చేసుకోవద్దు. నాకు ధర అంటే ఇష్టం లేదు అంటే ఆగిపోతాడని అనుకోని వైష్ణవికి చెప్తాడు. అయితే వైష్ణవి ఆ మాటలు విని షాక్ అయ్యి వెంటనే మా అక్కకు ఫోన్ చేసి చెప్పాలి అని అనుకుంటుంది. ఇక మరోవైపు విష్ణు వరలక్ష్మి వాళ్ళ ఇంట్లో ఉన్నాడు కదా! ఇక కాఫీ తీసుకొని వస్తూ ఉంటే సరస్వతి ఉండి ఎందుకు ఇవంతా చేస్తున్నావు, నీకెంత ద్రోహం చేశాడో నీకు మర్చిపోయావా, ఇంకా ఏం బాధపడదాం అనుకుంటున్నావు, ఇదంతా చేస్తున్నావు అన్నట్టు అడుగుతుంది. ఆయన నా ప్రాణాలు కాపాడారు కదమ్మా, ఒకవేళ ఆయన నా ప్రాణాలే కాపాడకుండా ఉండుంటే మీరంతా అనాథలైపోయి ఉండేవాళ్ళు కదా, నా కూతురు అనుకుంటున్న నా కూతురికి నేను దూరం అయిపోయేదాన్ని కదా, ఆ వేళ ఎందుకు ఆలోచించడం లేదు అన్నట్టు చెప్తూ ఉంటుంది. ఇక కాఫీ తాగుతూ ఉంటే విష్ణుకి ఆ వేడి వేడి కాఫీ చెయ్యి మీద ఒలికిపోతుంది. ఇక వరలక్ష్మి తల్లడిల్లిపోతుంది. సుధా వెంటనే వెన్న తీసుకురా అని చెప్పని వెన్న చేతికి రాస్తూ ఉంటే ఇక వరలక్ష్మి కళ్ళలోనూ వరలక్ష్మి మనసులో ఎంత ప్రేమ ఉందో విష్ణు మీద బాగా అర్థం చేసుకుంటాడు. నేను ధరాని పెళ్లి చేసుకోబోతున్నాను కదా, తప్పు చేస్తున్నానా, కానీ ధర కడుపులో పెరుగుతున్న బిడ్డకు కూడా నేను న్యాయం చేయాలి కదా, నా వల్లే తప్పు జరిగింది అంటున్నారు కదా అని అయితే అనుకుంటూ ఉంటాడు. కానీ వైష్ణవికి తన తల్లిని దూరం చేస్తున్నానేమో అన్న బాధ కూడా నన్ను వెంటాడుతుంది అని అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక విష్ణుని సరే నేను ఇంటికి వెళ్తాను, ఒక 4 రోజులు అయితే ఫుడ్ వద్దు అని విష్ణు చెప్తే ఎందుకు వద్దంటున్నారు అంటే మేము క్యాంప్ వెళ్తున్నాము అన్నట్టుగా చెప్తాడనమాట. అయితే విష్ణు వరలక్ష్మిని వదలలేక వెళ్తూ ఉంటాడు. విష్ణుని కూడా అలానే చూస్తూ ఉంటుంది వరలక్ష్మి. వాళ్ళిద్దరి మధ్య చూపుల్లో కానీ ప్రేమల్లో కానీ ఎంత బాధ అనుభవిస్తూ ఉంటారంటే దూరంగా ఉండి అంత బాధ పైకి చూపిస్తూ ఉంటారు. కానీ ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోతారు. ఇక ధరాన్ని తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాలి, అలా అని వరలక్ష్మికి దగ్గర కాలేను. విష్ణు తనలో తానే మదన పడుతూ ఉంటాడు. ఇక విష్ణు వెళ్ళేంత దూరం వరలక్ష్మి కూడా చూస్తూనే ఉంటుంది కారు ఎక్కేంత వరకు. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పెళ్లి బంధం అనేది అంత స్ట్రాంగ్గా ఉన్నట్టు మనకైతే చూపిస్తారు.